ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన పులిగాండించింది చల్ ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్నాలికిడి ఏందిరా ఈ ఎలక్షన్స్ హడావుడి? ఎన్నికల ముందు వస్తారు, హడావుడి చేస్తారు, ఎన్నికలు అయిపోయాక పోతారు. ఈ మాత్రం దానికి మనం వెళ్ళి ఓటు వేయడం అవసరం అంటావా? అవసరమే. డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కు ఓటు. ఎక్కడో ఉన్న నిన్ను ఒక ఓటు కోసం డబ్బులిచ్చి తీసుకువస్తున్నారంటే రాజకీయ నాయకులకు పని లేదనుకుంటున్నావా? ఓటు చాలా విలువైనది. నీ యొక్క ఓటు నీ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారుస్తుంది. నీ యొక్క ఓటు మీ పిల్లల భవిష్యత్తు మారుస్తుంది. అది ఎలా అంటావా? ఉదాహరణగా మీ నాన్నగారు మీ పొలంలో ఒక మామిడి చెట్టు వేశారనుకోండి. దాని పండ్లు నీడను మీరు అనుభవిస్తున్నట్లుగా మీరు వేసే ఓటు అనే ఆయుధాన్ని మంచికి ఉపయోగిస్తే దాని ప్రతిఫలం తర్వాత వచ్చే తరాలకు ఉపయోగపడుతుంది. మరి డబ్బు కోసం, మందు కోసం, బిర్యానీ ప్యాకెట్ కోసం లొంగిపోతే అంతే, అంతా అస్సామే. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ మా నియోజకవర్గంలో అభివృద్ధి వైపు తీసుకువెళ్లే నాయకులే లేరు. అలాంటప్పుడు నా ఓటును ఎలా వినియోగించుకోను? నేను నా ఓటును వినియోగించుకోవాలనుకుంటున్నాను, కానీ నాకు ఎవరూ నచ్చనప్పుడు నేనేం చేయను? నీలాగా ఆలోచించే ఓటర్ల కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటా అనే గుర్తును తీసుకువచ్చింది. అవునా? నోటా అంటే ఏమిటి? నోటాను ఏ విధంగా గుర్తించాలి? నోటా కోసం పూర్తిగా నాకు చెప్తావా? సరే అయితే విను. నోటా అంటే నన్ ఆఫ్ ద అబోవ్ అన్నమాట. మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి మీకు నచ్చినట్లయితే ఓటింగ్ మిషన్ చివరి భాగంలో ఈ నోటా అనే ఆప్షన్ ఇస్తారు. దీని ద్వారా మీ ఓటును వినియోగించుకోవచ్చు. మొదటిగా 2013లో ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటా అనే ఆప్షన్ తీసుకురావడం కారణంగా ఎన్నికలకు ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. నోటాను ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడేవి. నోటాను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలు తమ ఓటు హక్కును 100%కి గాను 97% ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఒకవేళ ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు నోటాకి వేసినట్లయితే అప్పుడు పరిస్థితి ఏమిటని. అలాంటి సందర్భంలో నోటాకి ఎక్కువ ఓట్లు పడినట్లయితే అక్కడ ఎలక్షన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో ఎలక్షన్లు మరలా నిర్వహించడం జరుగుతుంది. మరలా ఎలక్షన్స్ నిర్వహించే సందర్భంలో మొదట నామినేషన్ వేసిన వ్యక్తులు రీఎలక్షన్స్ జరిగేటప్పుడు నామినేషన్ వేయడంకు అనర్హులు. అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త అభ్యర్థులను తీసుకుని వచ్చి ఎలక్షన్స్ పెడుతుంది. ఆ ఎలక్షన్ ఫలితాల్లో కూడా మరలా నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే నోటా తరువాత స్థానంలో ఉన్న అంటే 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఇలా జరిగిన కొన్ని సందర్భాల గురించి మనం చెప్పుకుందాం. 2018లో మహారాష్ట్రలో ఒక నియోజకవర్గంలో ఎక్కువ నోటా ఓట్లు పడ్డాయి. అప్పుడు అక్కడ ఉన్న మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఏ అభ్యర్థిని విజేతగా ప్రకటించకుండా మరలా ఎలక్షన్స్ నిర్వహించింది. రీఎలక్షన్స్లో విజయం సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించింది. భారతదేశం మొత్తంలో 2019 ఎన్నికల్లో మొదటి స్థానంలో బీహార్లోని గోపాల్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గంలో 51,660 ఓట్లు నోటాకి పోలయ్యాయి. 2వ స్థానంలో గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ స్థానంకు 47,977 ఓట్లు పోలయ్యాయి. గిరిజన ప్రాంతమైన అరకులో ప్రజలు ఎందుకు అంతమంది నోటాకు ఓటు వేయడం జరిగింది? ఎందుకంటే దానికి 2 కారణాలు అయి ఉండవచ్చు. అవి 1, అరకులో రాజకీయ నాయకులు ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవడం. 2, అక్కడ గిరిజన ప్రజలు ఎక్కువగా చదువుకున్న వారు ఉండడం. మరి మీ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు అవినీతి పరులైతే మరి మీరు దేనికి ఓటు వేస్తారు?